గెలిచామని కళ్లు నెత్తికెక్కకుండా 5 ఏళ్లు ప్రజల మధ్య ఉండి సేవ చేయాలని మంత్రి సీతక్క నూతన సర్పంచులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులను మంత్రి సీతక్క సన్మానించారు. 2 మండలాలలో 36 పంచాయతీలు ఉండగా 33 గెలిపించారని హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా తనకు మంచి మెజారిటీ ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ కనీసం 20 ఇళ్లైనా ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించిన సీతక్క రోడ్లపై కంకర పోసి వదిలేశారని ధ్వజమెత్తారు. ఇప్పటికే అనేక మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామన్న మంత్రి 2వ విడతల్లోనూ లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు. గ్రామ పాలనపై సర్పంచులకు శిక్షణ అందిస్తామని తెలిపారు. మరి 2-3 తారీఖుల తర్వాత దాదాపు 4-5 తారీఖులలో మొదలైతుంది. మీకు సర్పంచులకు ట్రైనింగ్స్ ఇస్తా ఉంటారు. దయచేసి తప్పకుండా ట్రైనింగ్ అటెండ్ కావాలి. మనం గ్రామంలో ఎట్లా మొదలు పెట్టాలి, ఏం చేయాలి, ఏమేం ఫండ్స్ ఉంటాయి, ఎట్లా వినియోగించుకోవాలో తెలియకుంటే గుడ్డేతో చేతులు పడ్డట్టు ఉండదు. 1-2 సార్లు ట్రైనింగ్స్ ఇప్పిస్తా. పోయినసారి కూడా మరి చాలా మంది మన సర్పంచులు గెలిస్తే బాల వికాస వాళ్ళతోటి స్పెషల్ గా నేను టైం తీసుకొని ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. మనం ఈ 5 ఏళ్లు ఇంకా బాగా పనిచేయగలుగుతారు. ఎన్ని పనులున్నా వాటికి మాత్రం రావాలని కోరుతా ఉన్నాను. మరొకసారి పాకాల కొత్తగూడెం, గంగారం అభివృద్ధికి అన్ని రకాలుగా ముందుకు పోతున్నామనే విశ్వాసం, నమ్మకంతో